న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. కూటమి ప్రభుత్వంలో అవినీతి వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. 9 టీవీ జర్నలిస్టు రమణారెడ్డి అరెస్ట్ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని విమర్శించారు. బుధవారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను ప్రజల ముందుకు తీసుకురావడం మీడియా బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలుగా అభివర్ణించారు. ప్రశ్నించే స్వరాన్ని అణచివేయడం మంచిది కాదని, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. మీడియా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చట్టపరంగా పరువు నష్టం దావా వెయ్యొచ్చని, కానీ కేసులు పెట్టి జైలుకు పంపడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి చీకటి దందాలు, అక్రమాలు, అన్యాయాలు, నియంతృత్వ పోకడలను బయటపెట్టే ఒక్క మార్గం ఫోర్త్ ఎస్టేట్ మీడియా. ఈ మీడియాకు కూడా టోటల్గా స్వేచ్ఛ హరించబడుతుంది. ఈరోజు రమణారెడ్డి అనే వ్యక్తిని, ఆయన ఎవరో ఒక మంత్రివర్యులు నాగరాయణ గారు అనుకుంటాను, విజేతారెడ్డి అనే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెకి 8 కోట్ల రూపాయలు వర్త్ ఒక కాంట్రాక్టు చట్ట ప్రకారం ఇవ్వలేదని ఆమెకు దఖలుపరిచారని ఒక వార్త 9 టీవీలో ప్రచురించడం జరిగింది. ఇది రమణారెడ్డి చేసినటువంటి మహాపాపం పాతకం. దానికిగా ఇమీడియట్గా అది ఆమె ప్రకారం కూడా 3/5/2026 నాడు జరిగిందని 7వ తేదీ రిపోర్ట్ ఇస్తుంది. ఇమీడియట్గా పోలీస్ జైలు. ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ క్లాంప్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం భావస్వేచ్ఛను ఎప్పుడో బావిలో కలిపేశారు. ఎవరైనా కూడా వీళ్ళ చేసే తప్పులు, వీళ్ళు చేసే దందాలు, వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే అవినీతి ఎవరు ఏలు పెట్టి చూపినా ఇమ్మీడియట్ పోలీస్ అండ్ జైల్స్. ఈరోజు మీడియా మిత్రులారా, ఒక్కసారి ఆలోచించుకోండి, గుండె మీద చేసుకొని. ఈరోజు రమణారెడ్డికి జరిగింది, రేపు మీకు జరగద్ది. ఎందుకంటే మీ వృత్తి ఈ సమాజంలో కుళ్ళు కుతంత్రాలు కడిగేటట్టు నొక్కిన రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మంట గలిచిపోయింది అని ఒక్కసారి మీరు ఆలోచించండి. జర్మనీలో హిట్లరు రాజ్యం వెళ్తున్నప్పుడు గెస్టాపో అని సొంత పోలీసు ఉండేది, గెస్టాపో. వాళ్ళు ప్రతి ఒక్క వర్గాన్ని వేటాడి గ్యాస్ చేంబర్స్లో పట్టుకుపోయి చంపేసేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు జర్మనీలో యూదుల కోసం వచ్చారు, జ్యూస్. వాళ్ళని ఎతికి వేటాడి వాళ్ళని గ్యాస్ చేంబర్స్లో చంపేయడం జరిగింది. ఆ పక్కనే కమ్యూనిస్టులు నిలబడి ఉన్నారు. కమ్యూనిస్టులు ఏమనుకున్నారంటే ఇది మమ్మల్ని కాదు కదా, జ్యూస్ను వరకే కదా ఏం చేసింది అనుకున్నారు. వారి పని అయిపోయిన తర్వాత వాళ్ళు కమ్యూనిస్టు వెనకబడ్డారు. ఈ కమ్యూనిస్టులు కూడా ఎతికి వేటాడి గ్యాస్ చేంబర్స్లో చంపేయడం జరిగింది. వారి పక్కన సోషలిస్టులు ఉన్నారు ఆ దేశంలో. వాళ్ళేం ఫీల్ అయినారంటే ఇది కమ్యూనిస్టు వరకే కదా, మా ఊరికి కాదు కదా అన్నారు. వాళ్ళని కూడా పట్టకపోయి అంతం చేసిన పరిస్థితిలో అప్పుడు సామాన్య మానవుడు చూస్తున్నాడు, నన్ను కాదు కదా సోషలిస్ట్ కదా పట్టకపోయి చంపేదేని. సామాన్య మానవుడు కూడా ఒకరోజు పట్టుకోపోయి చంపడానికి వస్తే తన వెనక ఎవ్వరూ లేరు ప్రశ్నించేదాన్ని. అదేవిధంగా ఈరోజు రమణారెడ్డి అనే వ్యక్తి కాదు, ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ మీడియా, ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆర్టికల్ 19(1)A. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క దేశంలో, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పాలక పక్షాలు తప్పులు ఎత్తి చూపించేదానికి ఒకటే మార్గం. మీరు మాత్రమే భుజాలు వేసుకొని పోరాడాల్సిన పరిస్థితి మీ మీద ఉంది. ఈరోజు మీ మీద ఇంత అటాక్ జరిగితే ఫర్గెట్ అబౌట్ ఇట్. రమణారెడ్డి కాదు, ఎవరు కాదు, మీ అందరి మీద జరిగినటువంటి మూకుమ్మడి దాడిగా మీరు భావించాలని మిమ్మల్ని తల ఉంచి ప్రార్థిస్తున్నాను.
ఏమంటే రేపు మీ పత్రికలో కానీ మీ టీవీలో కానీ మీ ఛానల్లో కానీ ఈ పాలకుల యొక్క అవినీతిని మీరు ఒక్క మొక్క చెప్పినా కూడా మీకు కూడా రమణారెడ్డి బయట మీకు కూడా అందరికీ వాళ్ళు ఖచ్చితంగా రమణారెడ్డికి ఏం చేశారో దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, మీడియా గొంతు నొక్కిన మరుక్షణం ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా బతికే పరిస్థితి లేరు. అది ఒక్కటి మటుకు ఈ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇందిరాగాంధీ టైం చూసాం, ఎమర్జెన్సీ టైం చూసాం, కానీ ఇంత దారుణంగా వాళ్ళు ఎమర్జెన్సీని ప్రకటించి వాళ్ళు ఏదో చేశారు. ఎమర్జెన్సీ అని పేరు చెప్పకుండా ప్రజాస్వామ్య ముసుగులో రకరకాల విన్యాసాలతో మీరు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగానికి తిరోధకాలు ఇచ్చారు, భావస్వేచ్ఛని మంటలో గెలిపారు. అట్లీస్ట్ మీడియా ఏమన్నా బయట పెడుతుందని ఒక్కసారి ఒక మీడియా ఏలు పెట్టి చూపిస్తే పోలీస్ అండ్ జైల్స్. ఇది మీడియా మీద జరిగినటువంటి మూకుమ్మడి దాడిగా నేను మీకు ముందర చెప్తున్నాను. ఒక వ్యక్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోవచ్చు ఆయన రమణారెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్, ఆ మీడియా కోసం నేను రాలేదు. నేను గత ఈ నెల 9వ తేదీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు సెంట్రల్ ఆఫీసులో పెట్టిన రోజు ఒకటే ప్రమాణం చేసి చెప్పి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వినిపిస్తుంది కూడా. ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యత అయినటువంటి కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా నేను చెప్పారు ప్రమాణం చేసి, మీ ఒక టాప్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా మీ గొంతు ఎవరు నొక్కినా, ఎవరు గొంతు నొక్కినా, ఎప్పుడు నొక్కినా, ఎక్కడ నొక్కినా నేను ముందర వచ్చి నిలబడతానని ప్రమాణం చేశాను. దాన్ని అనుసరించే ఈరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. రమణారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక మీడియా ప్రతినిధి, ఒక మీడియా గొంతుక. అది నులివేసిన రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇదే పరిస్థితి స్థాపించింది. కాబట్టి నేను ఈరోజు నెల్లూరుకు వచ్చి రమణారెడ్డి కేసు నేను చెప్పడం, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి ఈ మీటింగ్కి పిలవడం, ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అన్లెస్ యు ఆర్ యునైటెడ్, అన్లెస్ వీ ఫైట్ టుగెదర్, మూకుమ్మడిగా మన ఈ ప్రజా విఘాతక శక్తులు పోరాడకపోతే ఈ రాష్ట్రంలో ఏనాడో ప్రజాస్వామ్యం మృగమైపోయింది. మీకు అందరికీ తెలుసు, శ్రీహరి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ జనరల్ సెక్రటరీ, నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అతను ఎవరో పోస్టు పెట్టాడని కుప్పం ఎక్కడ కేసు పెట్టిస్తున్నారంటే రాష్ట్రంలో కొసన మూల కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్లో కేసు పెట్టించి రిజిస్టర్ చేయించి ఆ అఫెన్స్ అన్ని 7 సంవత్సరాల లోపల అఫెన్సెస్. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 7 సంవత్సరాల లోపల అఫెన్సెస్కి మీరు అరెస్ట్ చేయడానికి లేదు, మీరు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ జరపాలా, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరపకుండా మీరు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాప్ గది, అర్నేష్ కుమార్, మన గౌరవ హైకోర్టు డైరెక్షన్స్ సర్క్యులర్ ప్రకారం కూడా మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 7 సంవత్సరాల లోపల అఫెన్సెస్ని 35(3) ఇచ్చి పంపించాలని చెప్పినా కూడా బిఎన్ఎస్ఎస్ 35(3) ప్రకారం చట్టం చెప్తుంది. సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాప్ గది జడ్జిమెంట్లో తీర్పులో చెప్తుంది, సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్లో చెప్తుంది, ఏపీ హైకోర్టు ఇవన్నీ కోడీకరించి 7 సంవత్సరాల లోపల అఫెన్సెస్కి జైలుకి పంపించడానికి నేను చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారి మీద రిజిస్టర్ చేసినటువంటి కేసు ఈయన ఐఓ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక్కసారి జూమ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ కైండ్లీ జూమ్ ఇట్, ఐ విల్ టెల్ ది సెక్షన్స్. ఏ అఫెన్సెస్ పెట్టారు మీరు? 308(4), 351(2) బిఎన్ఎస్ 308(4)కి 7 years, 351(2)కి 2 years. మీరు ఎట్లా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారో ఆ కోర్టు ఎట్లా రిమాండ్కి యాక్సెప్ట్ చేసిందో నాకు తెలియదు. అదే ఈరోజు గౌరవ కోర్టు గారికి వచ్చింది, రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇల్లీగల్, బ్యాడ్ ఇన్ లా అని చెప్పి వాదిస్తుంది. దే డిఫై ది లా. సుప్రీంకోర్టు తీర్పులు లెక్కలేదు, హైకోర్టు డైరెక్షన్స్ లెక్కలేదు, 35(3) బిఎన్ఎస్ఎస్ లో చెప్పినటువంటి సెక్షన్ మీకు లెక్కలేదు. దానికి ఖచ్చితంగా బాధ్యులు చేస్తాం. ఈ చట్టాన్ని బేఖాతరు చేసినటువంటి ఏ ఆఫీసర్ కూడా
డిఫెన్స్ మటుకు ఆడడం, ఇంకా అఫెన్సే ఆడతాం. ఎందుకంటే తారపు ధర్మమును విమల సత్యము చెడు వారిని అవస్థ పారము చేయబోకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేస్తే అని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి స్తోత్రం పద్యం నాకు ఇప్పుడు గుర్తుకు చేసుకొని మాట్లాడుతుంది. అంటే ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ విచ్ ఈజ్ ఇఫ్ సత్య అండ్ ధర్మ ఈజ్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్, దోస్ హు ఆర్ capable of preventing it keep quiet as mute spectators and dumb witnesses is those that are going to perish. అంటే నీ కళ్ళ ముందర సత్యానికి ధర్మానికి అపచారం జరుగుతుంటే దాన్ని నివారించి నిలవరించగల శక్తి కలిగిన వాళ్ళు నోరు మూసుకొని ఉంటే మీరు నశించిపోతారని శ్రీకృష్ణుడు 5వ పర్వంలో మహాభారతంలో కోర్ట్ ఆఫ్ కింగ్ కౌరవాస్ చెప్పినటువంటి పద్యం ఇది. నా కళ్ళ ముందర, మన కళ్ళ ముందర, మీ కళ్ళ ముందర ప్రజాస్వామ్యాన్ని మూలంగా నిర్దాక్షిణ్యంగా నలిపేస్తుంటే మనం క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్. మనకు ఎంతో కొంత శక్తి ఉన్నది. ఈ దుర్మార్గాన్ని ఆపే శక్తి మనకు ఉన్నది కొంతవరకు. మనం కూడా చూస్తూ ఊరుకుంటే ఈరోజు పాపం మనకు చుట్టుకుంటుంది. అది ఒక్క సూత్రమే నన్ను ఇంత దూరం నడిపించి, అది ఒక్క ఉపదేశమే, శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం నన్ను ఇక్కడ పిలిపించి రమణారెడ్డి. ఇట్ ఈస్ నాట్ ఫర్ రమణారెడ్డి యాజ్ ఇండివిజువల్ ఐ కేమ్. ఒక రమణారెడ్డి ఒక వ్యక్తిగా ఇక్కడ రాలేదు నేను. ఒక మూకుమ్మడి దాడిని ఎదుర్కొనేదానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఈ అప్రజాస్వామికమైనటువంటి పాలకులు చేస్తే దుర్మార్గాల్ని ఎదిరించడానికి వచ్చాను. నాకు ఖచ్చితంగా మీ యొక్క సహకారం, సపోర్ట్ కావాల్సినటువంటి ప్రాధాన్యపడారు. నా కోసం ఇట్స్ నాట్ ఫర్ మై సేక్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. పిరికోడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కరోజు మాత్రమే చచ్చిపోతాడు. ఆ సిద్ధాంతాన్ని నమ్మినోడిని నేను. ఖచ్చితంగా పోరాడతా ఈ ప్రభుత్వం మీద ఆఖరా రక్తపు బొట్టు వరకు, ఆఖరా శ్వాస వరకు. వీళ్ళు అప్రజాస్వామికి చేసినటువంటి ప్రతి పని ఎదిరిస్తాను. ప్రతి పని నా శక్తి గురించి శక్తి వరకు పోరాడు. దానికి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు కావాలి. మర్చిపోండి ఒక రమణారెడ్డి ఇష్యూ ఇక్కడ మీ అందరి ఇష్యూ. ఈరోజు మీడియాని ఈ విధంగా గొంతు నులిమితే ఇంకా మనం మీరందరూ సంకలం కట్టుకొని మీ వృత్తి మానుకోవాలి కదా, లేకపోతే జైల్లోకి పోయి కూర్చోవాలన్నా పడలేదు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి. సరే, మనం కూడా తలంచుకొని పోదాం. ప్రజలు సామాన్యులేమైపోతారు. ఎస్, ఆ కాంట్రాక్ట్ 8 కోట్ల కాంట్రాక్టు చట్టబద్ధకంగా కాకుండా మీరు దఖలుపరిచారనేది అభియోగం. అది కానీ అబద్ధం అయితే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, రిజైండర్ ఇవ్వు, ఇది కాదని చెప్పు. నీకు ఏ విధంగా చట్ట ప్రకారం ఆ కాంట్రాక్ట్ వచ్చింది చెప్పు. లేదు ఇంకా కావాలంటే డిఫమేషన్ సూట్ అయ్యి పరువు నష్టం రావాలి. ఆమె అడిగింది దానికి పరువు నష్టం అయింది అని ఆమె అభియోగం. పరువు నష్టం డిఫమేషన్ ఇంకో సెక్షన్ ఉంది బిఎన్ఎస్లో. చట్టం ఇంకొక సెక్షన్ పెట్టుంది. జైల్లో మగ్గేటువంటి సెక్షన్ కాదు డిఫమేషన్ చట్టం. దీన్ని కాదని ఈ ఐఓ 3084-351 రిజిస్టర్ చేశారు. ఓకే, ఈ 2 సెక్షన్లు పనిషబుల్ బిలో 7 years. నువ్వేం చేయాలా? 35(3) ఇచ్చి పంపించాలి. నువ్వేం చేయాలి? ఈ కేసు రిజిస్టర్ చేయకముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తేనే నువ్వు కేసు రిజిస్టర్ చేయాలి. దీనిలో చేసావా నువ్వు? ఐఓ గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను సభాముఖంగా. యువర్ ఆల్సో బౌండ్ బై ది లా. నువ్వు కూడా చట్టానికి అతీతుడు కాదని చెప్తున్నా. మరలా గుర్తు చేస్తున్నా ఐఓ గారు. మీరు కూడా చట్టానికి అతీతులు కారు. జరుగుతుందని జరుపుకోబాకండి, ఒక్కటే చెప్తున్నా. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఈ సృష్టిలో ఏ చుట్టూ సంవత్సరం అంతా పూయదమ్మా. మీ సీజన్ వస్తుంది, పూసారు. సీజన్ అయిపోయిన తర్వాత మీ పూల పోతాయి. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. గుర్తు పెట్టుకోండి, ఈ సృష్టి అటువంటిది. సంవత్సరం అంతా మల్లి చుట్టూ పోస్తుందయ్యా పూలు? పూయదమ్మా. రోజా చుట్టూ సంవత్సరం అంతా పోస్తుందా? పూయదమ్మా. ఇల్లు అలక్కాని పండగ అనుకోబాకండి అమ్మా. మీ ప్రభుత్వం జరుగుతుంది, కానీ అందరూ చట్టానికి బద్దులు. ఏ ప్రభుత్వం ఎవరు నడిపినా, ఎవరు వెళ్ళినా కూడా చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ లెజిస్లేచర్, ఈ లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పుల్ని, రాజ్యాంగ విరుద్ధమైనట్టు తీసుకునే మీ చర్యల్ని ప్రశ్నించేదానికి ఇంకా గౌరవ కోర్టు న్యాయస్థానాలు చాలా బలంగా ఉన్నాయి ఈ దేశంలో చాలా చాలా బలంగా ఉండే వ్యవస్థ న్యాయ వ్యవస్థ మాత్రం. ఈ రోజు నువ్వు నేను ఈదులో చక్కగా నడుస్తున్నావు ఈ పోలీస్ రాజ్యం గురించి. ఈ పోలీస్ రాజ్యం పెట్టే హింసని ఈ రోజు సామాన్య మానవుడు అట్లీస్ట్ గాలి పీలుస్తున్నాడు అంటే గొప్ప జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళని. ఐ రిప్రజెంట్ ది సిస్టమ్ వేర్ ఐ వాస్ గ్రోన్. ఈ సిస్టంలో పుట్టినా, ఈ సిస్టంలో పెరిగినా, ఈ సిస్టంలో బ్రతకతుందా జ్యుడిషియరీ. కాబట్టి ఎప్పుడు సామాన్యుడికి ఇబ్బంది వచ్చినా, నాట్ దట్ ఐ కేమ్ ఫ్రమ్ రమణారెడ్డి, I came to protect the interest of all the media people and all the common people in the state. ఒక సామాన్యుడి కోసం నిరంతర పోరాటం చేస్తున్నాను. నేను కూడా హూ ఈజ్ లిటిల్ బిట్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్. దీన్ని ఆపేదానికి కొంత శక్తివంతుడిని చట్టం ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేదానికి నాకు కొంత శక్తి ఉంది. ఎస్, నేను కూడా భయపడిపోయి నా గొంతు కూడా ఆపుకుంటాను. నేను కాదమ్మా నష్టపోయేది, ప్రజాస్వామ్యం. మీరు అందరు నష్టపోతారు, నాతో కూడా మీరు అందరు నష్టపోతారు, రమణారెడ్డితో కూడా మీరు అందరికి నష్టపోతారు, ఈ ప్రజలు కూడా కాలిపోతారు. ఈ ప్రజలు ఈరోజు ప్రతి దండా మీకు తెలిసి రాష్ట్రం ఏం జరుగుతుంది. ఇసుక అమ్ముతారు, నో కేస్. గ్రావెల్ అమ్ముతారు, నో కేస్. రకరకాల దందాలు చేస్తారు, నో కేస్. ఇది ఏమయ్యా ఈ విధంగా అక్రమం చేసి 20 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా దఖలపరిచావయ్యా అని ఆ న్యూస్ పెడితే పోలీస్ అరెస్ట్ అండ్ జైల్స్. ఇది మీడియా మీరు చెప్పండి. మేము ఎత్తి చూపం. ఇంకా ఈ పాలకులు చేసే దౌర్జన్యాలు, దాష్టికాలు మేము ఎత్తి చూపం అని చెప్పండి. ఈ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని వెళ్ళిపోదాం, తలదించి వెళ్ళిపోదాం. ఈ ప్రజాస్వామ్యాన్ని మేము రక్షించలేము, ఈ ప్రజాస్వామ్యం బతకలేమని చెప్పండి, వెళ్ళిపోదాం. It is not Sudhakar Reddy, Ramana Reddy or Ravi or my friend. My mugguru issues kaadu. It's a broader issue of the democracy you are fighting for. Relentlessly, day and night you are fighting for the common man on behalf of the YSR Congress Party as General Secretary of YSR Congress Party. మా మహానుభావుడు, మా దేవుడు, మా అధినాయకుడు ఇచ్చిన యొక్క ఆదేశాలు, ఉపదేశంతో ఈ రాష్ట్రం అనుభవాలు తిరిగి ఎవరికి సామాన్యుడికి ఇబ్బంది అయినా ఇమ్మీడియట్ గా నా శక్తి పొందొచ్చి, నా ఖర్చు పెట్టుకుని నేను అభాగ్యుడు, ఆ పేదోడు పక్కన నిలబడి చేస్తున్నా. మీరందరూ సహకరించి, మీరందరూ ఈ దుర్మార్గం ప్రజల్లోకి తీసుకోండి. ఈ ప్రజాస్వామ్యంలో మహాశక్తివంతుల యొక్క ప్రజల ఓటు మాత్రమే. దానికి మించి నాయకులు, వీళ్ళ బలం, వీళ్ళ పరివారం, వీళ్ళ పోలీస్ వ్యవస్థ బలాదూర్. ఒక్క ఓటు మంత్రం మాత్రమే. పొయ్యిలో కట్టికుండే వంకలు పొయ్యి తీర్చినట్టు వీళ్ళు చేసే దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు ఒక్క ఓటుతో మాత్రమే జవాబు. ఆ ఓటు ప్రజల్లోకి జరిగేటువంటి తీసుకుపోండి. ఎవరు చేసినా తప్పులు తీసుకోండి. రేపు మీరు ఏమీ రాయలేని పరిస్థితికి వచ్చారు. మీరు ఒక్క వార్త ఒక నాయకుడిని గురించి కానీ రాయండి, తెల్లారి మీకు ఈయనబడ్డ గతిపడదు. కానీ నేను వస్తాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఫర్ మై పీపుల్. ఐఎమ్ దేర్ ఫర్ యూ. రిమెంబర్. ఎందుకని ఆవేదన? ఎందుకు ఇది? మీరు ఇచ్చిన రకరకాల ప్రామిసులు, రకరకాల తాయిలాలు ఈ ప్రజలకు మోసం చేసిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రమణారెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక రోజంతా న్యూస్ స్క్రోలింగ్, పొల్లాయిని అరెస్ట్ చేస్తే ఒక రోజు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారమ్మా మీరు? ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య ఇందాక కోర్టులో కూడా చూపించడం జరిగింది. ఒక ఎన్ఆర్ఐ ఉమెన్, విదేశాల్లో బ్రతికే ఒక స్త్రీ కాళహస్తి టెంపుల్కి పోయిన అడుగుపెట్టిన మరుక్షణం జలగలాలు పీల్చారా డబ్బులు, జలగలు లైక్ లీచెస్. 51 అడిగితే, 100 అడిగితే, 1000 అడిగితే, 500 అడిగితే దేవుడికి పోయే లోపాలని రక్త మాంసాలు పీకేసినటువంటి పరిస్థితి. ఎన్ఆర్ఐ ఉమెన్ ఆమె బయటకు వచ్చి ఇదేంది, నా దేవుడి కోసం నేను విదేశాలను చూడడానికి వస్తే ఈ జలగలేంది, ఈ పురుగులేంది, క్రూర జంతువులేందని తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టుకున్నది. ఎక్స్ ప్లాట్ఫామ్
ఇమ్మీడియట్ కేస్ అరెస్ట్ చేస్తారు. నిజంగా అక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు తను సరిదిద్దాల్సింది పోయి మీకు కావాలంటే అది ఇస్తాను. ఇది కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారని తను ఎక్స్ అకౌంట్లో పెట్టుకుంటే అరెస్టా, పోలీస్ కేసా? ఏవయ్యా 2400 కోట్లు గ్లాస్ పలకలు పెడుతున్నారు బిల్డింగ్ అని ఇవ్వడానికి కేసా? ఈ ప్రజా సొమ్మిది. సోషల్ ఆడిట్ అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కడికి, ప్రతి ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కడికి సోషల్ ఆడిట్ చేసే హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. ఇది మీ సొమ్ము కాదు, ఇది ప్రజా సొమ్ము. ప్రజా సొమ్ము మీరు దుర్యోగం చేస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారు. మీకు చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఈ సోషల్ ఆడిట్ చేసే హక్కు ఉంది. తప్పు అని చెప్పే హక్కు ఉంది. ఇది రైట్ కాదని చెప్పే హక్కు ఉంది. వింటేనండి, వినకపోతే పోండి, అది మీ విచక్షణ. వినకుండా పోయి ప్రజా ఆగ్రహం మీరు సంపాదించుకున్న రోజు మీరే అంతమైపోతారు. ప్రజలే మీకు ఓటు ద్వారా జవాబు చెప్తారు. కానీ ఎట్ట తెలవాలి? మీరు చేసే దందాలు, మీరు చేసే దుర్మార్గాలు ప్రజల దృష్టికి ఎట్టే పోవాలా? మిత్రులారా, మీ ద్వారా మట్టుకే పోతుంది. ఒక బలమైన ఆయుధం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడినటువంటి నా మీడియా మిత్రుల చేతిలో ఉంది. ఈ ప్రజాస్వామ్యం కాపాడుకున్నావా వద్దా? మీ గొంతు నొక్కతుంటే చూస్తా ఉందావా వద్దా? ఉన్నామని చెప్పండి, మనం కూడా తలంచి బతుకుదాం ఈ రాష్ట్రం. దిస్ ఇస్ నాట్ ది ఇష్యూ బిలాంగ్ టు సుధాకర్ రెడ్డి, రవి ఆర్ మై ఫ్రెండ్ ఆర్ అన్నారు. ప్లీజ్, ఇట్ ఇస్ అన్ ఇష్యూ టు వన్ అండ్ ఆల్. ఐ వన్స్ అగైన్ ప్రే అండ్ బెగ్ యూ టు ఫైట్ టుగెదర్. ఇంత ప్రజాస్వామ్యం మీరు దుర్యోగం చేస్తున్నారు, సద్వినియోగం చేస్తున్నారు. మీకు చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఈ సోషల్ ఆడిట్ చేసే హక్కు ఉంది. తప్పు అని చెప్పే హక్కు ఉంది. ఇది రైట్ కాదని చెప్పే హక్కు ఉంది. వింటేనండి, వినకపోతే పోండి, అది మీ విచక్షణ. వినకుండా పోయి ప్రజా ఆగ్రహం మీరు సంపాదించుకున్న రోజు మీరే అంతమైపోతారు. ప్రజలే మీకు ఓటు ద్వారా జవాబు చెప్తారు. కానీ ఎట్ట తెలవాలి? మీరు చేసే దందాలు, మీరు చేసే దుర్మార్గాలు ప్రజల దృష్టికి ఎట్టే పోవాలా? మిత్రులారా, మీ ద్వారా మట్టుకే పోతుంది. ఒక బలమైన ఆయుధం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడినటువంటి నా మీడియా మిత్రుల చేతిలో ఉంది. ఈ ప్రజాస్వామ్యం కాపాడుకున్నావా వద్దా? మీ గొంతు నొక్కతుంటే చూస్తా ఉందావా వద్దా? ఉన్నామని చెప్పండి, మనం కూడా తలంచి బతుకుదాం ఈ రాష్ట్రం. దిస్ ఇస్ నాట్ ది ఇష్యూ బిలాంగ్ టు సుధాకర్ రెడ్డి, రవి ఆర్ మై ఫ్రెండ్ ఆర్ అన్నారు. ప్లీజ్, ఇట్ ఇస్ అన్ ఇష్యూ టు వన్ అండ్ ఆల్. ఐ వన్స్ అగైన్ ప్రే అండ్ బెగ్ యూ టు ఫైట్ టుగెదర్. ఇంతమంది మన సంఘటనలు అయితే, ఇంతమంది మీడియా మిత్రులు మనం పోరాడితే ఏ ప్రభుత్వం కూడా తలదించక మానలేదు. ఖచ్చితంగా చేయాల్సింది. కాబట్టి మిత్రులారా, చెప్పండి, ఈ పోరాటం చేస్తాము. మీరు రాయండి, ఏ నాయకుడి మీద ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రాసే దమ్ము శక్తి ఉన్నిచ్చారా? మనకి లేదు. 3 కోతులు కథ చెప్పాను నేను మన కోర్టులో కూడా. తెలుసు కదా, 3 కోతులు ప్రాబబుల్ మంకీస్ అని ఉంటాయి. ఒక చెవులు మూసుకుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, నోరు మూసుకుంటుంది. అట్ట బ్రతికితే మాత్రమే ఈ రాష్ట్రంలో మీకు జీవించే హక్కు అని చెప్పింది ఇంకోటి. ఏందయ్యా అని అడగని చెప్పాను. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్వు మాట్లాడకూడదు, నోరు మూసుకోండి. ఒక్క కోతి. వాళ్ళు ఎవరు తప్పులు చేసినా చెప్పినా వినొద్దు, చెవులు మూసుకోండి. మేము ఏమి చేసినా కంటితో చూడొద్దు, మూడొద్దు. ఈ విధంగా బ్రతకడానికి అలవాటు పడితేనే ఈ రాష్ట్రంలో ఉండండి. దీనికి మించి మీరు ఏ విధంగా ప్రవర్తించినా జైల్, మీరు ఏమి చేసినా జైల్ అండ్ పోలీస్. సో ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్యం అని పేరు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం. మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఇట్స్ నాట్ మై ఇష్యూ, ఇట్స్ యువర్ ఇష్యూ ఐఎమ్ ఫైటింగ్ ఫార్. It is for the common man issue I am fighting for. In this democracy, a poor common man weakened the mighty state. ఒక బలహీనటువంటి కామన్ మ్యాన్, బలవంతమైనటువంటి ప్రభుత్వం మధ్య జరిగే పోరాటం. తరాలుగా పోరాడాం మనం. ఈ మానవాళి పోరాడింది. రాచరికం, ఆటోక్రసీ, నియంత్ర ప్రభుత్వాల నుంచి పోరాడి ఇన్ని శతాబ్దాలకి మనం ప్రజాస్వామ్యం గుర్తు తెచ్చుకున్నాం. మళ్ళా మీరు ప్రజాస్వామ్యాన్ని స్టోనేజెస్ తీసుకుపోతారా? రాచరికం, నియంత్ర పాలన వైపు నడిపిస్తారా? మీ ఇష్టం. ప్రజలు సహిస్తారా? మీ ఇష్టం.
సో ది agony and anger ఫ్రమ్ మై పార్ట్, నా ఆవేదనకు అర్థం ఉంది. ఇది సుధాకర్ రెడ్డి ఇష్యూ కాదు, రవి ఇష్యూ కాదు, మీ ఇష్యూ కాదు, అందరి ఇష్యూ ఇది. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా శక్తి కొంది మీ దగ్గర. దిస్ ద ప్రామిస్ ఐ గివ్ టు ఆల్ వన్ అండ్ ఆల్ ఆఫ్ ది పీపుల్. ఇది నాకు ఇచ్చినటువంటి ఉపదేశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరు అభాగ్యుడికి ఎవరికి వచ్చిన పార్టీ కాదా వదిలేయండి అన్న. మీ దృష్టికి వస్తే యు గో దేర్, స్టాండ్ ఫర్ ది కామన్ మ్యాన్ అని చెప్పినటువంటి ఉపదేశంతో ఇట్ స్టార్టెడ్ విత్ మొన్న 9th ప్రెస్ కాన్ఫరెన్స్. ఐ విల్ టెల్ యూ కైండ్లీ, ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్, లెట్స్ ప్లే ఇట్ అగైన్. సో ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే, as the person who was the top legal officer of the state, I cannot shut my eyes as a proverbial monkey. I cannot shut my ears like a proverbial monkey. I cannot shut my mouth. Do whatever you want to do to me. Come, I'm ready for it. ప్రజాస్వామ్యం కోసం పోరాడు, నా వ్యక్తిగతంగా మీ స్వేచ్ఛ కోసం పోరాడు. ఐ నో ఇది కూడా మాట్లాడేదానికి ఈ రాష్ట్రంలో హక్కు లేదు. అయినా కూడా those who are capable of preventing as per 5th పర్వ మహాభారత అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గురించి ప్లీజ్ సో ఇంకొకటి చూసి ఐ కంక్లూడ్ మై ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ పుట్ ఇట్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. వన్ సెకండ్, ఐ విల్ వన్ మోర్ అండి. మీ ఏ ప్రశ్న అయింది నేను ఖచ్చితంగా మీ ముందరుండా, మీకు తల ఉంచి సవినయంగా జవాబు చెప్తా తల్లి. ప్లీజ్ అండర్స్టాండ్ వై ఐ గాన్ టు దిస్ ఎక్స్టెంట్ ఈజ్ వెన్ ఐ సీ, వెన్ ఐ హియర్, వెన్ ఐ So this is what is happening in this state. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ఈ ప్రజాస్వామ్యం రక్షించేదానికి మీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత, మా బాధ్యత. అందరూ సంఘటితం కాకపోతే ఎవరికి పక్కోడికి జరిగిందిలే, ఆయన జరిగిందిలే, ఈయన గమ్ముంటే ఈయన గమ్ము, నన్ను కాదు కదా ఈయన గమ్ముంటాడు, ఈయన నన్ను పట్టకపోతున్నాడు, ఈయన గమ్ముంటు నవ్వుతుంటాడు, తర్వాత ఆయన దగ్గరికి వస్తారు, ఆయన దగ్గర పనిషి పక్కన ఎవరు. ఇది
జర్మనీలో జరిగినటువంటి సాదృశ్యం అదే ఇక్కడ జరుగుతుంది. గెస్టపో అనే పోలీస్ ఆర్గనైజేషన్ ఇట్లా టైంలో. కాబట్టి ఒక్కటి మిత్రులారా, డోంట్ థింక్ ఇట్స్ ది ఇష్యూ ఆఫ్ రమణారెడ్డి, ఇష్యూస్ ఆఫ్ సుధాకర్ రెడ్డి. నో, ఇట్స్ ది ఇష్యూ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు. పార్టీలు వద్దు మరి. ఇక్కడ ఉండే రకరకాల పార్టీలు చెందులో ఉండొచ్చు, అది మీ స్వేచ్ఛ, మీ హక్కు, కాదని నేను చెప్పను. కానీ అందరి కామన్ గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ ది డెమోక్రసీ. మీ గోలు, నా గోలు, ఆయన గోలు, ఈయన గోలు ఈ ప్రజాస్వామ్యం రక్షించడానికి ఉందాం. వద్దు తిరోధకాలకు ఇస్తాం, రాజీ పడిపోతా ఉంటే నథింగ్ ఐ కెన్ డూ. కాబట్టి చాలా సంతోషం మీరు వచ్చినారు ఈరోజు. సో ఫర్ దట్ పర్పస్ ఐ కేమ్ టు నెల్లూరు. I advanced my arguments to my best ability and it's further posted on Friday. Any questions? కేవలం టీడీపీ నారాయణని టార్గెట్ చేయడానికి 90 పెట్టారని కొంతమంది టీడీపీ నేతలు, దానికి సమాధానం చెప్తారమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ మీద రాసేటప్పుడు మనం అంటే జగన్ టార్గెట్ చేయడానికి టీవీ పెట్టారు అంటారు. ఈయన టీవీ చేసి నారాయణ గారిని ఒక్కరిని టార్గెట్ చేయడానికి ఒక్కటేనా, అంతకుముందు నేను చూడలేదు, అది నేను మెంబర్ సబ్స్క్రైబర్ కాదు. ఎంతమంది నాయకులు అవినీతి బయట పెట్టినారో ఒకసారి చెప్తాను. నారాయణ వాజ్ నాట్ ఓన్లీ ది పర్సన్ హూ హ్యాడ్ బీన్ టార్గెటెడ్ కాదు, ఆయన అవినీతిని బయట పెట్టిన నారాయణ ఒక్కడు మాత్రమే కాదు. నాకు తెలిసిన తర్వాత నేను పని చూశాను. ఆత్మకూరు కాడి నుంచి అక్కడ జరిగే దందాలు, ప్రతి ఒక్క కోవూరు కాడి నుంచి అక్కడ జరిగే దందాలు, అక్కడ జరిగే ఇసుక అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఉన్నట్టు ఉండేవి దానిలో. వీడియోలో నాకు ఏం పెట్టున్నారు చూడటం జరిగింది. కానీ ప్రతి ఒక్క నాయకుడు ఎవరు తప్పు చేసినా, ఎవరు చట్ట వ్యతిరేకం చేసినా, ఎవరు రాష్ట్ర సంపద దోచేసినా ఉన్నట్టుండే. ఒక నారాయణ గారు మీద మాత్రమే కాదు. ఎంత దూరమైన జర్నలిస్ట్ పేరు కుటుంబ రవికుమార్. గత 20 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా కోర్టులో న్యాయవాదిని పనిచేస్తున్నాం. మాజీ ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వైఎస్ఆర్సీపీకి లీగల్ సభ్యులుగా పరిశీలన చేశాడు. అయితే ఈరోజు వచ్చిన ప్రెస్ మీట్కి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాలేదు. ఒక జర్నలిస్టు జరిగినటువంటి అన్యాయం అనేది మా దృష్టికి వస్తే కామన్ మ్యాన్కి ఏ విధంగా సహాయం చేస్తామో, మా క్లయింట్కి ఏ విధంగా సహాయం చేస్తామో ఆ విధంగా ఇతరికి అన్యాయం జరిగింది, ఒక ఫాల్స్ కేసు పెట్టని మా దృష్టికి రావడంతో ఆయన ఫెయిలియర్ ఉద్యోగంతో ఈ ప్రెస్ మీట్ గౌరవ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధారెడ్డి గారిని మురళి గారి ద్వారా ప్రెస్ మీట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు వాళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పడం తప్పదు. కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో ఆ కంప్లైంట్ ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం సెక్షన్ ఆఫ్ లా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి మాటను కూడా రిమాండ్ ఎప్పుడు మెన్షన్ చేసి ఆయన జైలు పంపాలనే ఒక దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టే తెలుస్తారు. ఆవిడ వచ్చిన కంప్లైంట్ ప్రకారం వచ్చే సెక్షన్ ఒకటైతే దానికి అది కాకుండా జైలుకి పోయి అబౌవ్ 7 years అవినాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ సంబంధించి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు. సుప్రీంకోర్టు అనేది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లోపలి పనిచేయాల్సిందే. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా పోలీసులు వైలేట్ చేసిన సందర్భం చెప్పడం. 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్కి సంబంధించి శేషం నుంచి పంపించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు. ఆ పని చేయకుండా ఇవి ఎక్స్పెషల్లీ మరి రమణారెడ్డి వ్యక్తిగత కక్ష లేదా మీ అందరి మీద ప్రెస్ వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని భయపడ్డ ఉద్యోగంతో రమణారెడ్డి వాడుకుని నాకు తెలియదు. కానీ రమణారెడ్డిని ఇంటెన్షన్గా జైలు పంపిన ఉద్యోగంతో సెక్షన్ మార్చి అబౌవ్ 7 years ఉన్నటువంటి సెక్షన్ పెట్టి ఆయన జైలు పంపడం జరిగింది. ఇది ఎంత సబబు అనేసి మేము మీ ద్వారా మనం ప్రశ్నిస్తున్నాం. ఉండొచ్చు రాజకీయ నాయకులు రాజకీయంగా రావచ్చు, మేము కూడా ఒక రాజకీయ కుటుంబం వచ్చే వాళ్ళమే. అయితే రాజకీయాలు వచ్చినప్పుడు విమర్శలు చూసుకోవాలి, ప్రతివిమర్శలు ఉండాలి. ఒక అలిగేషన్ వచ్చింది, ఇది కాదని మీరు కౌంటర్ చేయండి. ప్రెస్ ఉంది కదా, ప్రెస్లో వచ్చింది, అది మేము కాదని మీరు ప్రెస్లో ఇవ్వండి. అది కాకుండా ఏమి కాకుండా ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టేసేసి ఈ విధంగా చేయడం అనేది అది మాకే కాదు, మాకన్నా కూడా ముందు మీకు ప్రమాదకరం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అవినీతి ప్రశ్నిస్తుండండి, మీకు ఇబ్బంది వస్తే చేస్తాం. ఎందుకంటే కామన్ మ్యాను బతుకుతున్నాడంటే
దానికి ఫోర్త్ ఎస్టేట్ మీరు ఉన్నారు కాబట్టి మీరు అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నిస్తే ధైర్యం మీకు ఉంది కాబట్టి మీరు ప్రజలు కనిపిస్తారు కాబట్టి మీరు చెప్పే వాయిస్ ప్రజలు నమ్ముతారు. కాబట్టి మీ బాధ్యత మామూలు కావాలని అనుకున్న ప్రజాస్వామ్యంలో పత్రికా బాధ్యత చాలా ఉంది. ఈ ప్రజాస్వామ్య సమస్య మీద కాదు, మీకు తెలుసు స్వాతంత్ర సమరంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. కాబట్టి ఇక్కడ కూడా రమణారెడ్డి అన్న చెప్పినట్టు అలిగేషన్ అది నిజమా కాదు అని ఒక్క మాట కౌంట్ ఇచ్చడం దాని అయిపోయింది. అది కాకుండా కేసు తగ్గిపోతే నేనేమవుతుంది, రేపు మన సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో నాకు వస్తుంది, రేపు మీకు వస్తుంది, కూడా గుంటూరుకి వస్తుంది. కాబట్టి రైతులు కూడా కోరుకుంటున్నాం, మీ ఏ సమస్యలు వచ్చినా కూడా మీకు మేము తీర్చే అంత స్థలం మాకు లేదు, కానీ మీ సమస్యలు మేము తీర్చే అంత పరిస్థితి మాకు లేదు. కానీ మీ విషయంలో ఒక జర్నలిస్ట్ మిత్రుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకి తోడ్పాటు ఇస్తామని చెప్పేసి మీ యొక్క సహాయ సహకారంతో ఆయనకు వచ్చిన ఇబ్బందిని ఆయనకి బెయిల్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జరిగినటువంటి వాస్తవం మీ దృష్టికి మీరు ఎఫ్ఐఆర్ చదవండి, కంప్లైంట్ చదవండి, వచ్చిన అలిగేషన్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఒకరికి పర్మిషన్ దాగదగింది, ఫాల్స్ అలిగేషన్ పెట్టారు, కౌంట్ చేసుకుని డెవలప్మెంట్ చేస్తారు. అట్లా కాకుండా ఇది క్రిమినల్ కేసు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో అది ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరం. ఏదైనప్పుడు కూడా మేము విమర్శలు చేయడానికి కోర్టు ఉంది కాబట్టి ఈరోజు గౌరవ అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. దానికి జడ్జి గారు కూడా రిక్వెస్ట్ అయ్యారు. కాకపోతే పీపీ గారు 2 రోజులు టైం తీసుకున్నారు, అది శుక్రవారం వాయిదా పడింది. మాకు లేకపోతే ఈరోజు పేరు వస్తుంది మేము ఆశగా ఉన్నాము. అది ఎల్లుండి వాయిదా పడింది కాబట్టి ఎల్లుండి ఏమవుతుంది చూస్తాం. ఏదైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే మీ పాత్ర మేము పోషిస్తున్నామని మేము అనుకోవాలి. కొంతమంది మిత్రులు చెప్పారు మాకు ఇది బెయిల్ అయ్యాడు సార్, ఇది అన్యాయం చెప్పారు. దాన్ని బట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, గట్టిగా చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా రమణారెడ్డి గారు శుక్రవారం బెయిల్ వస్తుంది ఆశాభావం తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.